హనుమాన్ జంక్షన్ అనే పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు మెదులుతుంది. నవ్వులు, స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలు అన్నీ కలగలిపిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఎవర్గ్రీన్ మల్టీస్టారర్ కామెడీ చిత్రంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2001 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. జగపతిబాబు, యాక్షన్ కింగ్ అర్జున్, వేణు తొట్టెంపూడి కలిసి చేసిన అద్భుత నటన ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అయితే తెరపై కనిపించిన నవ్వుల వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, ఆశ్చర్యపరిచే తెరవెనుక విశేషాలు దాగి ఉన్నాయి. ఈ సినిమా అసలు కథ మలయాళంలో ఘనవిజయం సాధించిన తెన్కాసిపట్టణం చిత్రానికి అధికారిక రీమేక్. దర్శకుడు మోహన్ రాజా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగులో కథను రూపొందించే సమయంలో మొదట జగపతిబాబు చేసిన దాసు పాత్రకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబును, అర్జున్ పోషించిన కృష్ణ పాత్రకు రాజశేఖర్ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. నిర్మాత, ప్రముఖ ఎడిటర్ మోహన్ వారిద్దరికీ కథ చెప్పి అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. కొద్ది రోజుల పాటు ఈ భారీ మల్టీస్టారర్ వారిద్దరితోనే తెరకెక్కుతుందని అందరూ భావించారు. కానీ వారి స్టార్ ఇమేజ్ కథలోని సహజమైన హాస్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని యూనిట్ గుర్తించింది. అందుకే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని జగపతిబాబు, అర్జున్లను ఎంపిక చేశారు. అదే ఈ సినిమాకు అతిపెద్ద బలంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచిన సుకుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థలో రచన మరియు దర్శకత్వ విభాగంలో చేరారు. హనుమాన్ జంక్షన్ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ అభివృద్ధి, సన్నివేశాల రూపకల్పన, చిత్రీకరణలో దర్శకుడు మోహన్ రాజాతో కలిసి ఎంతో శ్రమించారు. ఆయనలోని సృజనాత్మకత, స్క్రీన్ ప్లే రచనా నైపుణ్యం ఈ సినిమా సమయంలోనే మరింత పదునెక్కిందని సినీ వర్గాలు చెబుతుంటాయి. ఈ సినిమాలో శత్రు పాత్రలో వేణు తొట్టెంపూడి అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ పాత్ర చేయడానికి ఆయన చూపిన నమ్మకం విశేషమైనది. అప్పటికే స్వయంవరం, చిరునవ్వుతో వంటి విజయాలతో మంచి ఫామ్లో ఉన్న వేణుకు ఎడిటర్ మోహన్ కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. మోహన్ రాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసిన వెంటనే, కథ పూర్తిగా వినకుండానే, ఒరిజినల్ సినిమా కూడా చూడకుండానే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. పాత్ర చిన్నదా పెద్దదా అన్నది పట్టించుకోకుండా, తమ కుటుంబంపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్లో చేరడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. హనుమాన్ జంక్షన్ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చే కామెడీ సన్నివేశాల్లో ఆవు వేషం ఎపిసోడ్ మొదటి వరుసలో ఉంటుంది. వేణు, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందం కలిసి చేసిన ఈ సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే ఆ సీన్ చిత్రీకరణ మాత్రం చాలా కష్టంగా సాగింది. డమ్మీ ఆవు కాస్ట్యూమ్లో గంటల తరబడి ఉండాల్సి రావడం, లోపల గాలి సరిగా రాకపోవడం వల్ల వేణు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తరువాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎం.ఎస్. నారాయణ ముందు భాగంలో ఉండగా, వెనుక భాగంలో ఉన్న వేణు ఆయన కదలికలకు అనుగుణంగా నడవాల్సి వచ్చేది. అనేక టేకుల తర్వాత ఆ సీన్ పూర్తయింది. కానీ థియేటర్లలో మాత్రం అదే సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాతో మోహన్ రాజా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన కుమారుడు తొలి సినిమాతోనే విజయాన్ని అందుకోవాలని భావించిన ఎడిటర్ మోహన్ ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. మలయాళ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్చేందుకు ప్రముఖ రచయిత తోటపల్లి మధును ఎంపిక చేశారు. ఒరిజినల్ కథలోని కొన్ని నెమ్మదిగా సాగే భాగాలను తొలగించి వేగవంతమైన స్క్రీన్ ప్లే రూపొందించారు. మొదటి సినిమానే అయినప్పటికీ, మోహన్ రాజా ఎంతో పరిపక్వంగా ఈ భారీ మల్టీస్టారర్ను తెరకెక్కించడం వెనుక ఆయన తండ్రి అనుభవం, మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని సురేష్ పీటర్స్ అందించారు. మలయాళ వెర్షన్లోని కొన్ని స్వరాలను తెలుగుకు తగ్గట్టుగా మలిచి ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. గోల్మాల్ గోల్మాల్, కొనసీమల్లో ఓ కోయిలా, ఓ ప్రేమా ప్రేమా వంటి పాటలు అప్పట్లో విశేష ఆదరణ పొందాయి. లారెన్స్ మాస్టర్, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలు మరింత ఆకర్షణగా నిలిచాయి. చిత్రీకరణలో ఎక్కువ భాగం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. గోదావరి జిల్లాల ప్రకృతి అందాలు,
పల్లెటూరి వాతావరణాన్ని కెమెరామెన్ సి. రాంప్రసాద్ ఎంతో అందంగా ఆవిష్కరించారు. షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారట. జగపతిబాబు, అర్జున్ ఇద్దరూ సెట్స్లో ఎంతో సరదాగా గడిపేవారు. వారి నిజజీవిత స్నేహం తెరపై కూడా స్పష్టంగా కనిపించింది. ముగ్గురు హీరోలు కలిసి క్యారవాన్లలో కాకుండా ఒకే చోట కూర్చొని భోజనం చేసేవారని యూనిట్ సభ్యులు గుర్తుచేసుకుంటారు. కొన్ని కామెడీ డైలాగులు కూడా లొకేషన్లోనే పుట్టాయి. ఎల్వి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ వంటి నటులు తమ అనుభవంతో కొన్ని సన్నివేశాల్లో స్వయంగా ఇంప్రొవైజ్ చేసి హాస్యాన్ని మరింత పెంచారు. కథ విషయానికి వస్తే, కృష్ణ మరియు దాసు అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన వీరిద్దరూ హనుమాన్ జంక్షన్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తూ అక్కడి దుర్మార్గులను ఎదుర్కొంటుంటారు. దాసు చెల్లెలు దేవిని కృష్ణ కూడా తన సొంత చెల్లెలిలా ప్రేమగా చూసుకుంటాడు. దేవిని ప్రేమించిన శత్రు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. కాని తన అన్నలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవి చెప్పడంతో శత్రు వారి కంపెనీలో మేనేజర్గా చేరి వారిద్దరి మనసులు మార్చేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు కృష్ణ చిన్ననాటి స్నేహితురాలు మీనాక్షిని ప్రేమిస్తాడు. దాసు జీవితంలో సంగీత ప్రవేశిస్తుంది. ఈ మూడు జంటల మధ్య జరిగే అపార్థాలు, హాస్యభరిత సంఘటనలు కథను మరింత వినోదాత్మకంగా ముందుకు తీసుకెళ్తాయి. చివరికి విలన్ దేవుడయ్య కుట్రలను ఛేదించి, ప్రేమను, స్నేహాన్ని కాపాడుకుంటూ అందరూ ఎలా ఒక్కటవుతారనేదే చిత్ర ముగింపు. నటీనటుల ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన బలం. జగపతిబాబు ఒకవైపు కఠినమైన వ్యక్తిగా, మరోవైపు అమాయకమైన ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ తన యాక్షన్తో పాటు కామెడీలోనూ ఆకట్టుకున్నారు. వేణు తొట్టెంపూడి తన సహజమైన హాస్యంతో చిత్రానికి ప్రాణం పోశారు. స్నేహ, లయ, విజయలక్ష్మి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ, ఎల్. బి. శ్రీరామ్, కోవై సరళ వంటి హాస్యనటుల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2001 సంవత్సరం డిసెంబర్ 21 తేదీన క్రిస్మస్ కానుకగా విడుదలైన హనుమాన్ జంక్షన్ ఘన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ విజయంతో మోహన్ రాజాకు రీమేక్లలో నిపుణుడనే గుర్తింపు వచ్చింది. తరువాత తమిళంలో ఆయన తెరకెక్కించిన జయం, ఎం. కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, సంతోష్ సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలు కూడా ఘన విజయాలు సాధించాయి. తరువాత కాలంలో మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి తన ప్రతిభను నిరూపించారు. దాదాపు 25 ఏళ్లు పూర్తవుతున్నా హనుమాన్ జంక్షన్ అందించే వినోదం ఏమాత్రం తగ్గలేదు. కుటుంబమంతా కలిసి హాయిగా చూసే చిత్రంగా ఇది ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.